ఈ వినాయక మండపాల కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏడుకలచ్చి గాలబడుతుర్రో ఏమో, చక్కెర చుట్టూ చీమలు తిరిగినట్టు మండపాల చుట్టూ దొంగలు తిరుగుతుర్రు. గణపతుల వారి చేతులున్న లడ్డూలను లటుక్కున మాయం చేసిపోతుర్రు. లడ్డూలే కాదు, ఆడ వండుకుంటున్న వాళ్ళ సామాన్లకు కూడా సూటి పెడుతుర్రు గిట్లా. ఏం తెగిడిచిన దొంగ బద్మాషోళ్ళు ఉన్నారు. భక్తితోటి జనాలు మండపాల కాడ నిద్ర చేస్తుంటే భుక్తి కోసం దొంగ మొక్కపుల్ని తిత్తి వాళ్ళ కొట్టుకునే పనులు చేస్తున్నారు. ఇట్లా ఇది కడప జిల్లా జమ్మలమాడు కాడున్న వినాయక మండపం. మచ్చరదాని పెట్టుకొని మండపం కాడ ఫోన్ను పక్కకు పెట్టుకొని పండుకున్నారు. ఇంతల్నే పిల్లి కదా సప్పుడు చేయకుండా పోయినట్టు పోయి ఇగో ఈ ఫాల్తు గాడు ఏం పని చేసిండో చూడురి. మచ్చరదాని జిప్పు తీసిండు, లట్కన ఫోన్ అందుకున్నాడు, పక్క పొంటే ఉన్న గోడ దుంకి పారిపోజు చూసిండు. అయితే వాడు దొంగతనానికి దుర్ముహూర్తంలో ఎడమకాలు వెట్టి బయలునాట్టున్నాడు. ఆయన ఫోన్ కొట్టేసుకొని పోతుంటే ఆడున్నోళ్ళకి దొరికిపోయిండు. ఊకుంటరా పనులు రాలగొట్టిర్రు. చూడుర్రి, చిన్న పోరాడు కూడా కాదు, 50-60 ఏళ్ళ మీదనే ఉంటాడు. ఈ వయసులో కూడా ఆ ఫోన్ల దొంగతనానికి వచ్చుడేంది? కొద్దిగా నా బుద్ధి ఉండొద్దా నీ పని పాతర వేట. ఇంకా మిటమిట చూస్తున్నావు. ఇట్లా పెద్ద మనుషులు వేషంలో వచ్చి పెండారి పనులు చేసేటోళ్ళు లెక్కలేదు కాబట్టి పైలా ఉండురి జరా.